రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీలో స్టోరీ సినీ అభిమానులందరికీ తెలిసిందే. ఈసారి కథ కంటే కూడా మాహిష్మతి ప్రపంచాన్ని మరోసారి పెద్ద తెరపై చూడడానికి రెండు భాగాలు కలిపి చూసినప్పుడు పాత్రలు పంచే ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఆస్వాదించడానికి వెళ్తారు ప్రేక్షకులు. అయితే కథ తెలిసిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా సరే బాహుబలి ది ఎపిక్ ఓ కొత్త సినిమా చూసిన అనుభూతిని పంచుతుందనడంలో సందేహం లేదు. అందరినీ మరోసారి మాహిష్మతి ప్రపంచంలో లీనం చేసి పాత్రల్లో కలిసి ప్రయాణం చేయించారు దర్శకుడు రాజమౌళి. అలాగని ఇందులో కొత్త సన్నివేశాలేమీ జోడించలేదు. ఒక్కటి రెండు డైలాగులు తప్ప అదనంగా ఏమీ లేవు. రాజమౌళి తెరపై చూపించిన మాహిష్మతి రాజ్యాన్ని దాని పాలనకు సంబంధించిన రెండు భాగాలను కలిపి ఒకటిగా చూపారు. ఇప్పుడు ఆ రెండు భాగాల్ని కలిపి చూస్తున్నప్పుడు ఒకవైపు థ్రిల్ చేసే హీరోయిక్ హై మూమెంట్స్, మరోవైపు కథలోని భావోద్వేగాలు మనసుల్ని కట్టిపడేస్తున్నాయి. ఎపిక్ అనుభవాన్ని పంచుతున్నాయి. సినిమాని కొత్తగా ఎడిట్ చేసిన స్క్రీన్ ప్లేలో మార్పులేమీ లేవు. తొలి భాగం సినిమాని ప్రథమార్థంలోనూ, రెండో సినిమాని ద్వితీయార్థంలోనూ చూపించారు. ప్రథమార్థంలో పచ్చబొట్టేసిన పాటతో పాటు శివుడు అవంతిక పాత్రల మధ్య లవ్ ట్రాక్ ని కోత పెట్టేశారు. ఈ ఎపిసోడ్లో కథంతా రాజమౌళి తన వాయిస్ ఓవర్తో చెప్పేశారు. ఆ తర్వాత కీలక సన్నివేశాల్ని చూపిస్తూ కథని వేగంగా చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. ప్రథమార్థంలో యుద్ధం ఎపిసోడ్స్ ను కొంచెం కుదించి చూపించారు. దాంతో అవి మరింత పదునుగా కనిపిస్తాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు ఇప్పుడు రెండేళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదని సూచిస్తూ తొలి భాగాన్ని ముగించారు. బాహుబలి ది కంక్లూషన్ కథతో ద్వితీయార్థాన్ని భావోద్వేగభరితంగా చూపించి ప్రేక్షకులను మరోసారి కట్టిపడేశారు. ప్రతి ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది. రెండు భాగాలలో 90 నిమిషాలకు పైగా సన్నివేశాలను తొలగించిన ఆ ప్రభావం సినిమాపై పెద్దగా కనిపించకపోవడం విశేషం. ఒక్క సినిమాలో అమాంతం సన్నివేశాలు మార్చినప్పుడు సంగీతం పరంగానూ విజువల్స్ కోణంలోనూ సమస్యలు వస్తుంటాయి. ఆ విషయాలపై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని రీవర్క్ చేసినట్లు అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత పెద్ద తెరపైన ప్రభాస్ రాయల్ లుక్ చూడడం అభిమానులకైతే ఓ పండగ అనుభవమే. ప్రభాస్ ని మళ్ళీ అలాంటి డైనమిక్ లుక్ అంత హుషారుగా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశని, ఉత్సుకతని రేకెత్తిస్తుంది ఈ చిత్రం. ఇక బల్లాలగా రానా దగ్గుబాటిని తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఇక కీరవాణి సమకూర్చిన సంగీతం కొత్త హంగుల్ని అడ్డుకొని మరింత కొత్తగా వినిపించింది. నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంది. మారిన సాంకేతికతకి అనుగుణంగా సంగీతం, విజువల్స్ కు కొత్త హంగుల్ని సంతరించుకోవడం ది ఎపిక్ కి మరింత కలిసొచ్చింది. ఎడిటింగ్ బాగా కుదిరింది. రెండు భాగాలను కలిపి ఒక్క సినిమాగా తీసుకొచ్చే ఒక కొత్త దారిని బాహుబలి ది ఎపిక్ చూపించింది.